3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అమ్మా దాసి అయ్యో ఏందవ్వా, ఎందుకో పిలిచినవి ఏందవ్వా? శర్ర చెడు మార్కున్నట్టున్నావు నీ కన్ను మండ. అయ్యో కాదవ్వా, నువ్వు దేవాన దేవతల పూజ పోతివి, పరదేవుడు మెచ్చి బలమోడి కట్టిండా, వరదేవుడు మెచ్చి వరమోడి కట్టిండా అనవ్వా? నువ్వు వేరే కాడ పండైందా, ఫలమైందా, ఇచ్చిండా, ఇగిలిచ్చిండా, ఏమైందమ్మా? ఇచ్చిండా ఇగిలిచ్చిండంటే ఏమన్నట్టే గదేనవ్వా, నువ్వు వేరే కాడ పండైందా, ఫలమైందా, భగవంతుడు వచ్చి నీకు సంతాన ఫలం ఓడి కట్టిండా అన్నట్టవ్వా? అట్లనా? ఫలమే అయింది బిడ్డ, ఫలమైందా? ఫలమే అయింది కానీ బిడ్డ ఏం చెప్తానే? ఓ ఏం చెప్తావు అంటే గీ రాత్రి నేనా ఉల్లిగడ్డ మీకవే నానవ్వా? పొయ్యిల పూడి తీసి మంది కొంపల మీద వారవస్తావు. ఆగో పొయ్యిల పూడి తీసి మంది కొంపల మీద వారవస్తానవ్వా? ఓ ముండా పొయ్యిల పూడి తీసి మంది కొంపల మీద వారవస్తాయి గాలి కూలే కాలి కూలితేందవ్వా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కలను కేసీఆర్ మీటింగ్ పోదాం రమ్మంటే ఒక్కలను నచ్చిర్రా? రాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి ఆ గుడిసెల మీద మా బూడిది పోతే 10 కొంపల మీద పొయ్యిల పూడి తీసి పారవస్తే నా కొంప కాలినట్టు వాళ్ళ కొంపలు కాలితే ఇక అందరం కలిసి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి మళ్ళా కొత్తగా డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చునని మంది కొంపల మీద బూడిది పోస్తానవ్వా? నువ్వు ఒక్కదాని ఇల్లు గురించి బయట వాళ్ళ 10 ఇండ్లు కాల పెడతావా నీ కళ్ళు మండ? నేను రమ్మంటే వస్తారా? ఒక్కరన్న నా మాట గింత దేగిన వాళ్ళు లేరు తెలుసా? అంతేనా? నేను ఒక్కదాన్ని మొత్తుకుంటే ఏమైతుందమ్మా? అందుకనే 10 మంది గుడిసెల పోతే 10 మందిని నేను కలిసి రేవంత్ రెడ్డి దగ్గర మీటింగ్ పోదాం అని ఆ బూడిది పోతాను అట్లా. మండల ఆఫీస్ పోయి ధరణ ఎత్తే నీ వాళ్ళకో 10 ఇండ్లతో నాటుగా నీకో ఇల్లు కూడా వస్తుందని నాకో ఇల్లు మంది కొంపలైనా పొయ్యిల పూడి వారపోసినావు పోసిన కళ్ళు మండు. అందుకే అంటారు పని చేసి ఆ 10 మందిని కూడా దాదాపు ఇట్లాంటి వాళ్ళకి ఇగురం ఉంటే 20 మందిని అనేది వస్తారట. దానికి గంత ఇగురం ఉండే పడికనే ఇటు తెల్లందాకా కథ రూపాయలు సంపాదిస్తుంది, పొద్దాక వ్యవసాయం పని పైసలు సంపాదిస్తుంది. ఇటు కథ ఉన్న రోజు ఇంటికాడ వ్యవసాయం పని లేని రోజు తోట కూడా వేరబోతుంది. అది మరి ఏం చేయాలి? 200 తోట కూడా వేరబోతుంది. అది ఏం చేయనవ్వ? ఎట్లో సంసారం వెళ్ళ తీసుకోవాలి. ఇక నేను అనేది ఏంటిది అదే పని చేసి 10 మందిని కూడా చదవలేరు. ఇగురం ఉన్న వాళ్ళు 20 మందిని అనేది అత్తరాట నీ ఆశ ఉంచోళ్ళు. మరి అంతేనవ్వా? బిడ్డ ఏం చేస్తాను జర బయటికి రావమ్మా. రావన్నా అప్పుడు తోడు 7 మెడల్లకి దోరో బంగుల కాడ దోరో
దొరసాని ఆగో దాసోళ్ళు వచ్చి ప్రాణాలు గడిగిన నీళ్లు పైన చల్లుకున్నారు. రమ్మనంగానే ఆ తల్లి సత్యవతి దేవి దాసోళ్ళ తీసుకొని కుడి ప్రాణం తీసి కడపౌతల పెట్టి భవనాలు నిండుకుంటున్నారయ్యా ఓ పెద్దరాలో. భవనాలు నిండుకున్న ఆ తల్లి సత్యవతి దేవికి పలవు తిన్న తల్లి కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది. అలనాటి వాళ్ళకు పుణ్యాన 9 గడియలైతే ఇలనాటి వాళ్ళకు పాపాన 10 నెలలాట. దాసోళ్ళ కళ్ళ చూసిన సత్యవతి దేవి అమ్మా దాసి దాసి నేను అయ్యో నేను నీళ్లు పోసుకున్నానే. ఏంది నీళ్లు పోసుకున్నావు గంతేనా? నేను సౌరాంగా నేను 3 బకెట్ల నీళ్లు పోసుకొని వచ్చిందమ్మా. నేను ఇంకా పొద్దు 3 సార్లు పోసుకుంటానని ఇల్లు నువ్వు ఒక్కడే పోసుకున్నావు, నేను పోసుకున్నా కాదమ్మా. గానీళ్ళు కాదే అయ్యో ఏందమ్మో అయ్యో ఇంకెట్లా చెప్తా నీకు అర్థం అవుతుంది ఏంటిదమ్మా ఇంకా దాసి నేను నెల తప్పినమ్మా. ఏంది నువ్వు నెల తప్పినావు? ఓ ఏడాదికి 12 నెలలు. మరి జనవరి ఫిబ్రవరి మార్చా ఏప్రిల్ మేనా జూనా జూలై ఆగస్టా సెప్టెంబరా అక్టోబరా నవంబరా డిసెంబరా ఏ నెల తప్పినావమ్మా? ఆ నెల ఈ నెల నెల తప్పినవా? అయ్యో గట్ల కాదే దాసి నేను పొట్టతోటి ఉన్నానమ్మా. ఏంది పొట్టతోనున్నావు? అన్నా సల్బా ఏంది మరదలా అగదుడుర్రి నేను అన్నా సల్బా నువ్వు ఎట్లానే మరదలు ఎట్లా మరదలు రకంగా చూసుకునే మరదలు. అయ్యో కనతల్లి దొరికానంట పొట్టకు వచ్చిందట. పొట్టకొచ్చే పొలానికి ఏమేస్తారే? ఊరిని పొటాష్ చేస్తారు. ఊరిని పొటాష్ చేస్తారు కదా. ఓ 2 బత్తాలు తీసుకురారు. కనతల్లి దొరసాన్ని బుక్కిద్దాం. చెప్పను పొట్ట బయట పడుతుంది. ఇదేమన్నా వరి పొలం అనుకుంటున్నా. మరి ఎట్లా అయ్యా? నాకు లేదా అనమ్మా? అట్లా కాదమ్మా, ఇక నీకు అస్సలు అర్థమైతలేదు. నేను మంత్ మిస్ అయ్యినమ్మా. ఏంది మంత్ మిస్ అయినావు? అయ్యో మంత్ అంటే ఏంటిదమ్మో? ప్రెగ్నెంట్ వేసుకున్నాను అన్నట్టు. పెగ్గేసుకుంటావా? ఈ ఆడలు కూడా వేసుకుంటారు ఏంది పెగ్గు? ఈ ఆడలు ఆయన కంచెల్లే ఓ రేటు బాగా పెరిగింది కాదవ్వా. ఓ 220 రూపాయలు అంటారు కోటర్కు. అంబర్ ముక్కిన కానిచెల్లి 5 రూపాయలు అంబరు ఇప్పుడు 20 రూపాయలు అయింది. 20 రూపాయలు 30 రూపాయలు అంటే మన కరోనా అప్పుడు 100 రూపాయలు పడ్డది. గింత ద్వారం అనమని సల్లడి సల్లడి తాగబడితే సాటుకు ఇట్లా కాబడుతుంది. అదే బీర్లు బీర్లు నాడు మొగుడు తాగినప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు 100 రూపాయలు ఉండే. ఇప్పుడు 200 అట. ఏర్పడుతుంది కదా బొర్రా నాకా? ఇది భగవంతుడి వారగారు కోరా అంటే అట్లా కూడా ఇస్తాడు దేవుడు. ఇస్తాడు. అమ్మ దొరసాని చెప్పనా కానీ అబ్బాయి పోదాం. పొద్దు బాగా వేయింది. 7 మేడల్లా పొలం తిన్న తల్లి కక్కచ్చినాగది కళ్యాణం వచ్చినాగది. అండములో నా పిండమాయ నా పిండ రూపమాయే రెండు మూడు గడియాలు గడియాలు దగ్గర నాలుగైదు గడియాలు దగ్గర వచ్చినాయా. రండమ్మ దాసీలు దాసి బిడ్డలారా, రండమ్మ దాసీలు దాసి బిడ్డలారా, అటువంటి 7 మేడల్లా కళ్ళుడు ఓ గడియల్లో ఒకరిద్దరు ముట్టు 2 గడియల్ల రేణు వందలు కోరి 3 గడియల్ల ముంట వింటమాయి 4 గడియల నవసందులు పోసి 5 గడియల వసలు పోసి 6 గడియల పళ్ళు కోరి 7 గడియల పళ్ళు కోరి 8 గడియలు 1 పాడి 9 గడియల తొరతరమైన గర్భము మినమిన కాళ్ళ సురక్షమైన గర్భం చేతులు సన్నమైన సవకట్టు వదిలే బట్టంత బేలంత రూపాయే కురుచుంటలు ఎవరాదు గున్న మామిడి సన్నము లేతలు ఎవరాదు లేత మామిడి సన్నమైనా ఆగో
దాసోళ్ళ కళ్ళ చూసి అమ్మా దాసిలారా హరర మా దేవా ఏలకు మహారాజా హరర మా దేవా ఏలకు మహారాజా అన్నా తల్లి కడుపులో వారలు విచ్చారు ఎడమ ప్రజలు ఎన్నుకు మా పేరు రేపే మా మంచల బాలారా బయట పడుతున్నాడు అయ్యో మంచల బాల పిల్లగా పిల్లగా నువ్వు మొగైనవా ఆడావా చెప్పు ఏడు చూసి అప్పుడు చూడలేదా అంటాండు. ఇప్పుడు నేను చూడలేదు అర్థం చెప్పి అన్నాడు. ఇప్పుడు దాని జవాబు చెప్పు. అదేనా ఈ ఆడలు డెలివరీ అయ్యానికి మగ పిల్లగారు రావచ్చునా? రావచ్చు. అంతేనా? అంతే. ఏమో ఆడ కూర్చోపోయి మళ్ళీ ఇట్లా వచ్చావు. ఆవకన్న తల్లి కడుపు లోపల ఏనాడు కొడుకు పుట్టిండో చూడబోతే పొడిచేడు పొద్దులే మెలిగేడు తీవాలే పున్నయ్య నెల పూస తంగేడు 66 హస్తరేఖలు 36 చంద్రరేఖలు బిడ్డలు ధర్మకాంతలు కొడుకుని ఎత్తుకొని పోయి తడిపెడి తానం పోతామా అని అంతలోడికి ఎట్లా ఎత్తుకపోతున్నారో జలారి బండలోన జలారి బండలోన నీలారి గోలవాడ జలారి బండలోన జలారి బండలోన జలారి బండలోన నీలారి గోలవాడ జలారి బండలోన జలారి బండలోన జలారి బండలోన నీలారి గోలవాడ జలారి బండలోన జలారి బండలోన నీలారి గోలవాడ జలారి బండలోన తిరిగినే రాజు నూనె తిరిగినే రాజు నూనె తిరుగంబల తినారే తిరిగినే రాజు నూనె తిరిగినే రాజు నూనె తిరిగినే రాజు నూనె తిరుగంబల తినారే తిరిగినే రాజు నూనె చెవుల మోకుల్లా చెవుల మోకుల్లా నూనెలు ఎత్తరమ్మా చెవుల మోకుల్లా చెవుల మోకుల్లా నూనెలు ఎత్తరా చెవుల మోకుల్లా మాడాకు నూనెలైనా నూనెలు వండినారే మాడాకు నూనెలైనా మాడాకు నూనెలు వండినారే మాడాకు నూనెలైనా తడిబేడు దానమైనా దానాలు వస్తున్నారా తడిబేడు దానమైనా దానాలు వస్తున్నారా తడిబేడు దానమైనా ఆనాడు ఈనాడు వరాలు వడవద్దే ఆనాడు ఈనాడు వరాలు వడవద్దే ఆనాడు ఈనాడు రాజబిడ్డ ధర్మకాంతలు పుట్టిన కొడుకు తడిబెడి తానం పోసి కొడుకుని ఎత్తుకొని తెలుసాని వేడికచ్చి ఓ తల్లి సత్యవతి దేవి నీ కడుపు లోపల కొడుకు పుట్టింది కొడుకు పట్టి పాలివా అని మన తల్లి సేతికిస్తున్నారు పుట్టిన కొడుకు దాసోళ్ళు తడిబిడి తానాలు పోసిండ్రు తానాలు పోసుకుంటే ఏమన్నారు ఆనాడు ఈనాడు వారాలు వడగొట్టిండ్రు ఎన్ని రోజులు పిలగాడయ్యిండు ఆగో ఆ తల్లి చూడు సత్యవతి దేవి ఆ కొడుకును ఎత్తుకొని కొడుకును చూడబోతనయ్యో కొడుకును చూడబోతే పొడిసేడు పొద్దుకు పొడవంక నాగడికి నాగల వంక కొడవలకి పిడి వంక ఉన్నది గాని ఆ పుట్టిన కొడుకు వంక లేదు కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమను కష్టాల పాలంటారు నాకు గొడ్డు పేరు దూరం అయింది కన్న పేరు దగ్గరయిందని ఆ పుట్టిన కొడుకును ఆ తల్లి సత్యవతి ఎత్తుకొని సంబరపడుతున్నది ఓం కావాలరా మీ నానమ్మ అక్కడ కూర్చున్నదిరా అంతే అక్కడ కూర్చున్నదిరా మీ నానమ్మ నా ఎండుకొండలో నా పవిడి కొండలో కత్తిరిగాడు ఎవరు మూతకల్ల పోసిగా గా పేరుంటా అది రెక్కరున్నా ఇప్పుడు వెనకటి పేర్లు ఉన్నాయి ఇప్పుడు పెడతారు బన్నీ సంజాని అన్నదాన్ని మాట పెడతారు అంతే ఓందిరా ఓం కావాలరా మీ అమ్మమ్మ ఇక్కడ కూర్చున్నది మీ నానమ్మ అక్కడ కూర్చున్నది రా ఇక సానం పోతున్నా ఎందుకు అవుతాను అంతగానం
ఆ కొడుకును ఎత్తుకొని ఆ తల్లి చూడవమ్మా ఆగో సంబరపడుతున్నది సంతోషపడుతున్నది చిరులకించే సిమ్మి రావులే మరి మాణిక్యాలు చీకటి వెరగని బాబు కన్నే మనగని దీపాలు చీకటి వెరగని బాబు కన్నే మనగని దీపాలు చిరులకించే సిమ్మి రావులే మరి మాణిక్యాలు అయ్యో చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు చీకటి వెరగని బాబు కన్నులే మలగని దీపాలు నువ్వు కరిగి పోదవా చిన్నమ్మ చేతులు ఉన్నది చిన్నమ్మ రా ఎందుకు ఎడతారు చో 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 ఎందుకు ఎడతా ఆయన ఇక్కడ మీ బాబా ఇక్కడ కూసున్నాడు ఇగో ఈయన బాబా ఏమో పెద్ద బాబు అగో ఆ తల్లి చూడటువంటి ఆ కొడుకుని ఎత్తుకొని ఆడపాటల వీర సంబరపడతానమ్మా ఎందుకెడతాను బంగారం చోంద్రా అని ఆ తల్లి చూడు కుడి సంఖ బాగా కట్టి కుడి సనవాలు ఇస్తాంది ఎడవ సంఖ బాగా కట్టి ఎడవ సనవాలు ఇస్తా అంటే 10, 11, 21 దినం దగ్గరికి వస్తున్నదమ్మా 21 దినం నాడు ఆ తల్లి అనుకున్నది పేరు లేని పిల్లల ముఖం చూడరాదమ్మా ఇవల్ల చుట్టూ శుక్రవారం సక్కడి అడిగే పొద్దులా బట్టు బ్రాహ్మణుల వినిపించి నా కొడుకు పేరు పెట్టిద్దామని బ్రాహ్మణులకు మతలో ఎత్తే మరి పొలపురి బట్టలు చెల్లి 12 మంది బట్టు బ్రాహ్మణులు దూలం మీద ఉన్న పంచంగాల కట్టలు దుమ్మడ దులుపుకొని అవి అటువంటి ధర్మంగ పట్నం వస్తారు అటువంటి బ్రాహ్మణులు ధర్మంగ పట్నం వచ్చిండ్రు ఆ బ్రాహ్మణులు వచ్చే వరకు ఆ తల్లి సత్యవతి దేవి అటువంటి సంధిలు నూకి జవ్వాది వరసి ముంగిలు నూకి ముచ్చాలు వరసింది నడింటి లోపల సిరిశాపలు వేసి సిరిశాపల ముచ్చాల మణిపీటలు వేసి అటువంటి కుర్చీలు వేసి ఆ కుర్చీల పైన బ్రాహ్మణులు కూర్చుండే పెట్టిండ్రు విద్య అన్ని మిల్కి మిల్కి బుగ్గలు వేసిళ్ళు టెంట్ వేసిర్రు డెకరేషన్ వేసిళ్ళు ఏం పండుగ బిడ్డ అయ్యాలో మీ ఇంటికాడ అయ్యా మా ఇంటికన్నా మాకు లేక లేక ఒక్కగాను ఒక్క కొడుకు ఉట్టిండు తండ్రి మా కొడుకు పేరు పెట్టన్నాని వాళ్ళ పురుడు పండుగ చేస్తున్నామయ్యా ఓహో పురుడు పండుగ చేస్తానా బిడ్డ ఏమన్నా వస్తారా పప్పుసారేనా గీ రోజుల పప్పుసారు లెవెల్ చేస్తారయ్యా మొత్తం లోకల్ పోతుల కోసినామయ్యా
మొత్తం లోకల్ పోతులేనా? లోకల్ కాదయ్యా, మొత్తం లోకల్ పోతులే. అదే లోకల్ పోతులు. కానీ బిడ్డ లోకల్ పోతులు అంటే పానం ఆశపడ్డది. ఒక కిలంతా నల్ల కవర్లు వేసి పంపిస్తారు. ఏంటిది నల్ల కవర్ల కిలంతనా? ఏది మీ బ్రాహ్మణులు కోమాట్లు తినరో కాదయ్యా? నీసు కవసు ముట్టరేమో? మాకు నోరు లేదా కడుపు లేదా బిడ్డ, సాటుకు తింటాం కానీ నేటుకు తినం. సాటుకు తింటారు అయ్యా? సరే మీరు సాటుకు తింటేనే అంటారు అయ్యా. మీ ఇంటి కాడ మటన్ వండుకుంటారు, పక్కింటి వాళ్ళ కమ్మటి వాసన వస్తుంది. ఆ లచ్చి మీ పక్కింటి వాళ్ళు వచ్చి అయ్యా మీ ఇంటికాడ ఇలా ఇంత మంచి వాసన వస్తుంది, మీ ఇంటికాడ ఏం కూర అని అడుగుతారు. మరి మీరు ఏం కూర అని చెప్తారు అయ్యా? అడగటానికి ఏంది బిడ్డ, కుచ్చి అడుగుతారు. ఏం కూర కమ్మటి వాసన వస్తుంది, ఏం కూర అంటే మాటకు మరుగుండాలి. మా ఇంటి కాడ ఎర్రదోట కూర అంటాం. ఎర్రదోట కూర అంటే తోటకూర ఉన్నది, బత్తల కూర ఉన్నది, సుక్క కూర ఉన్నది, పాలకూర ఉన్నది, గోంగూర ఉన్నది. ఎర్రదోట కూర అంటే ఇదేం కూర అని వాళ్ళు అనుకుంటారు. మటన్ కూర పేరు ఎర్రదోట కూర అని మరుగున పెట్టుకున్నారు పేరు అయ్యా. మరి మీరు కోళ్ళ తింటారా అయ్యా? కోళ్ళ తింటాం కానీ కాళ్ళు కొట్టేస్తాం బిడ్డ. కాళ్ళు ఏమంటానా? కాళ్ళు కంగాలు అవ్వయి. మరి ముక్కు అవుతలేదా? ముక్కు కాడికి కొట్టేస్తాం, కాళ్ళ కాడికి కొట్టేస్తాం. మీరు పేగులు వారేస్తాం కానీ మేము పేగులు అయితే మంచిగా గడుక్కొని గోలిచ్చుకుంటే అంత చక్కదనం ఉంటాయి. అయ్యా మరి కోడిగుడ్లు తింటారా అయ్యా? కోడిగుడ్లు అనంత బిడ్డ ఊపిది ఉండల కూర అంటాం. కోడిగుడ్లు అంటుకున్నాడు. కోడిగుడ్ల కూర పేరు ఊపిది ఉండల కూర అయ్యా. మరి చేపలు తింటారా? చేపలు తింటాం కానీ తోకలు కొట్టేస్తాం బిడ్డ. సోకలు ఎందుకు కొట్టేస్తారు? నీళ్ళ లాజీలు అంటాయి కదా, కడుపులో వెనక గట్టినా ఉంటాయి అని భయం అవుతుంది అని తోకలు కొట్టేస్తాం. అట్లా. మరి చేపల కూర పేరు ఏం పేరు పెట్టారు అయ్యా? ఇంటికాడ నీరు చిక్కుడుగాయ కూర అంటాం. చేపల చిక్కుడుగాయ ఉన్నది, మరి చిక్కుడుగాయ ఉన్నది, ఇదేం చిక్కుడుగాయో అని వాళ్ళు అనుకుంటారు. చేపల కూర పేరు నీరుచిక్కుడుగా కూర అయ్యా. ఎందుకు అంటే అందుకే బ్రాహ్మణులు కోవట్లు నీసు కవసు ముట్టిన తిన్న కాడికెళ్ళే ఎందుకంటే తినలేదు బిడ్డ. ఇప్పుడు అందరు తింటారు కులంగా అక్కల కలిసిపోయింది. ఆట రూపాయి ఉన్న కోడిగుడ్డుకు 5 రూపాయలు, 8 రూపాయలు, 10 రూపాయలు పడ్డది. 10 రూపాయలు అవుతుంది కోడిగుడ్డుకు కదా. అగమ్మ ఆరాల్చుదాం అంటాంది. దీని తప్పు లేదు బిడ్డ, అందరు తినవచ్చు. కడుపులు ఉంటుంది అది బిడ్డ, తెల్లారి పోయేదనే. వాళ్ళిద్దరు ఒకటన్నట్టు ఇక వాళ్ళ వీళ్ళు వేరు అన్నం చేయకు ఇక ఒకట్లా అన్నట్టు నిజమే అయ్యా. మీకు నల్ల కవర్లో 4 కిలోల వెనకతోంట్ల కూర కోసి మెత్తని మటన్ పెట్టి ఎవ్వరు చూడకుండా ఎవ్వరు తెలియకుండా నడింట్లో 4 కిలోల మటన్ సీకినట్టుగా పంపిస్తాం అయ్యా. 4 కిలోలు కాదు, నువ్వు 2 కిలోలు పంపినా మంచిదే కానీ బొక్క లేకుండా పంపు, మెత్తడి పంపు. అమ్మగారు పనులు లేవు. దావదావ తినేస్తాను. దొలపరించుకుంటే వస్తుంది. బొక్కలుంటే ఆల్చమవుతుంది. గట్లా మళ్ళీ బొక్కలుంటే బయట వారెత్తే ఆగాలి. ఇంటికాడ బొక్కలు ఉన్నాయి, ఇంటికాడ బొక్కలు ఉన్నాయి అంటారు. పేరు పెడతా అన్నడి దేవా బ్రాహ్మణయ్యరా ఈ కొడుకు వాడ గండాన ఉట్టిన వంత గండాన ఉట్టిన పల్లె గండాన ఉట్టిన పట్టమ గండాన ఉట్టిన ఆవిడ గండాన ఉట్టిన గోవుల గండాన ఉట్టిన అవ్వయ్య రాజుల గండాన ఉట్టిన కీలకు ఉట్టిన మేలకు ఉట్టిన అని